వెస్టిండీస్‌తో జరిగిన 3 టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లాండ్ 2-0తో కైవసం చేసుకుంది. ఇంగ్లీష్ విజయం తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో చాలా అంటే చాలా పెద్ద ఊహించని ట్విస్ట్ వచ్చింది. అయితే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానాన్నయితే నిలబెట్టుకోగలిగింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సిరీస్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు 6 విజయాలు, 2 ఓటములు, 1 డ్రాతో 74 పాయింట్ల దగ్గర నిలిచింది. అంటే 68.5% గెలుపుతో ముందంజలో ఉన్నాయి. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఫైనల్ ఆడుతుందనేది ఖచ్చితంగా తెలీదు. ఎందుకంటే భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లంక, పాకిస్తాన్ జట్లు కూడా ఫైనల్ రేస్‌లో చాలా అంటే చాలా పోటీగా ఉన్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. కానీ భారత్ ఫైనల్ చేరాలంటే ఏం చేయాలి? ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ నేరుగా ఫైనల్‌కి చేరాలంటే తదుపరి 3 సిరీస్‌ల్లో 2 గెలిస్తే సరిపోతుంది. ఇక్కడ భారత్‌కు బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ప్రత్యర్థులు. న్యూజిలాండ్‌తో టీమిండియా 3 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడాలి. బంగ్లాదేశ్‌తో టీమిండియా 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్‌తో ఖచ్చితంగా ఒక సిరీస్ అయితే గెలిచేస్తుంది. ఎందుకనంటే ఇక్కడ 2 సిరీస్‌లో బంగ్లాదేశ్ ఖచ్చితంగా గెలుస్తుంది. ఈ తర్వాత బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు 5 మ్యాచ్‌లు ఆడింది. అయితే న్యూజిలాండ్‌తోనూ, ఆస్ట్రేలియాతోనూ భారత్‌కు ఒక పెద్ద సవాల్. ఆస్ట్రేలియాతో చాలా పెద్ద సవాల్. ఎందుకంటే ఈ సీరీస్‌కి ముందు భారత్‌తో న్యూజిలాండ్ అండ్ బంగ్లాదేశ్‌తో జరిగే అన్ని మ్యాచ్‌లు గెలిస్తే చాలు. దీని ద్వారా టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు ఫైనల్‌కు చేరిపోయినట్టే. అలాగే రాబోయే 10 టెస్టుల్లో టీమిండియా 6, 7 మ్యాచ్‌లు గెలిచినా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడటం ఖాయం. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే 5 టెస్టుల్లో భారత్ గెలిస్తే ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడుతున్నంత సేపు ఒత్తిడి ఉండదు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో సిరీస్ కొన్ని మ్యాచ్‌లు ఓడిపోయినా ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. అయితే అందువల్ల బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో భారత్ ఆడబోయే టెస్ట్ సిరీస్ చాలా కీలకం.